నమస్తే ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే సరికొత్త వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎన్టీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా నోరూరించే రుచులతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరే వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. రవలి గారు చామదుంప కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. చామదుంప కొబ్బరి ఇగురు కమ్మగా ఉంటుంది, బాగుంటుంది కదండి. అవును. ఓకే, మరి చామదుంప కొబ్బరి ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చామదుంప కొబ్బరి ఇగురికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చామదుంప కొబ్బరి ఇగురు. సో ముందుగా ఏంటంటే మనం చామదుంపల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించి పెట్టారు కదండి. ఎస్ అండి. ఓకే. సో డైరెక్ట్ గా మనం అలా కుక్ చేసుకుంటే అయితే ఆ జిగురుగా ఉంటుంది కదండి, ముద్దలా వస్తుంది. ఓకే. సో ఇలా అయితే చక్కగా విడిపోయి మనకు ఫ్రై లా బాగుంటుంది. అవునండి. సో ఆ జిగురు అనేది పోయి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అఫ్ కోర్స్ డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా బాగుంటుంది. మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ ఇలా మనకు అతుక్కోకుండా ఉండకుండా కొంచెం విడిపోయినట్టుగా ఉంటే సరిపోతుంది. అవునండి. సో ఇవి వేయించుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేయాలి. చేసుకుంటే బాగుంటుంది. ఓకే. కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఒకవేళ మనకు ఆ జిగురు కావాలంటే అలా ముద్దలా కూడా చేసుకోవచ్చు కదండి ఈ కూర. విడివిడిగా మనకు సెపరేట్ ఫ్రై లా కావాలంటే ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే. వేగడానికి ఇంకొన్ని టైం తీసుకుంటుంది అంటారు కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. యా, ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు గులాబీ రేకుల్ని కొద్దిగా నీళ్లలో మరిగించి నీటిని వడగట్టి ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, ఇది కొంచెం అటు మార్చేసి మనం మిగతా ప్రాసెస్ ఇక్కడ చేస్తాం. ఓకే. హ్యాపీగా అది అటు వేగే లోపు ఇటు మనం మిగతా పని కూడా చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఈవెన్ మనం బెండకాయ ఫ్రై కూడా ఇలానే చేస్తాం కదండి. నార్మల్ జిగురుగా ఉంటుంది కాబట్టి. అంటే బెండకాయకి మనకు ఒక ఆప్షన్ ఉందండి. ముందుగా మనం కర్రీ చేసుకునే ముందు నూనె లేకుండా డ్రైగా అలా వేయించుకుంటే జిగురు పోతుంది. డ్రై ప్యాన్ మీద కొంచెం మనం వేయించుకున్నట్టయితే జిగురు తగ్గుతుంది. ఇది అలా కాదు, ఇది కంపల్సరీ డీప్ ఫ్రై చేయాల్సింది. ఓకే. సో ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు. ఓకే. సింపుల్ గా మనం ఇలా చేసేసుకోవడమే. ఎస్. సో దీనికి కొంచెం ప్రాసెస్ పడుతుంది, అంటే టైం తీసుకుంటుంది. సో మిగతాదంతా చాలా ఈజీ. ఈ చామదుంప ఫస్ట్ మనం ఉడికించాలి, దాని తర్వాత పొట్టు తీయాలి, నెక్స్ట్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ ఆఫ్ కోర్స్ తినేటప్పుడు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కదండి. అంతా మర్చిపోతాం. టేస్ట్ గా కావాలంటే కొంచెం ఓపిక చేసుకోవాలి, తప్పదు అంతే. సో ఇది కొంచెం దూరగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇగురికి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే. మరి మెత్తగా కూడా ఉడికించకూడదు కదండి ఉడికించేటప్పుడు? లేదండి. మామూలుగా అంటే ఏదైనా ఉడికించడానికి 3 విజిల్లు పెడతారు కదా. సో 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ వేడికి అది లోపల కూడా ఉడికిపోతుంది. మరి మెత్తగా ఉడికిపోతే ఇదంతా విడిపోతుంది ఆయిల్లో వేసిన వెంటనే. ఎస్. సో
సో నార్మల్ గా ఇలా ఎగురులా కాకుండా ఇవి ఇలా ఫ్రై చేసుకొని జస్ట్ ఉప్పు కారం కూడా చల్లుకొని తినేయచ్చు కదండి. ఫ్రై కూడా బాగుంటుంది. అంటే అప్పుడు కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి అలాంటివి వేసుకుంటే, చాట్ మసాలా కూడా వేసుకొని స్నాక్ లాగా అలా హ్యాపీ తీసుకొని తినేయచ్చు. సో దీంట్లో రుచికి సరిపడా సో మొత్తం ఎగురికి సరిపడా వేసేస్తున్నారా? అవునండి. ఓకే. కొద్దిగా కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. సో కొద్దిగా పసుపు. ఓకే. సో ఈ చామ దుంపలకి మనం పల్లి పౌడర్ ఇలాంటి ఏమైనా యాడ్ చేసుకుంటే, పల్లీలు కానీ నువ్వుల పొడి కానీ కూడా బాగుంటుంది. సో తీసేస్తారా? సరిపోతుందండి? ఇంత సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి లైట్ గా కొంచెం జిగురు పోతే చాలు. ఎస్. వేసేయమంటారా? ఎస్. వావ్. సో వాటితో పాటుగా పచ్చి కొబ్బరి తురుము. ఓకే. కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో కొంచెం కమ్మగా వస్తుంది. బాగుంటుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఎస్. ఓకే. సో తినేవారు చెప్పలేము ఇది బంగాళదుంప లేకపోతే చామదుంప అని. సైడ్ డిష్ చాలా బాగుంటుంది. సో లేదంటే రోటీతో మనం అలాగా డైరెక్ట్ గా తీసేస్తాం. ఓకే. ఈ కొబ్బరి తురుము చూస్తుంటే ఇంకో థాట్ కూడా వస్తుంది. పన్నీర్ తురుము కూడా వేసుకొని చేసుకోవచ్చా? చామదుంప కొంచెం ముద్దగా వస్తుంది. పన్నీర్ పీసెస్ లా చిన్న పీసెస్ లా కట్ చేసుకుని పీసెస్ లా కట్ చేసి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం స్టార్టింగ్ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టం. చామదుంప కొంచెం ప్లేట్ ఇస్తారా? బంగాళదుంప అయితే మనం ఉడికించకుండానే డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే బాయిల్ అయిపోతుంది కదండి. అది కూడా కొంచెం చేసుకోవచ్చు. ఉడికించే చేసుకోవాలా? ఇది డైరెక్ట్ డీప్ ఫ్రై చేస్తే మనకి బాయిల్ అవ్వదా? కొంచెం లోపల కొంచెం ఆ దురద అనేది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కొన్ని దుంపలు సరిగా లేకపోతే తిన్నప్పుడు మనకి నాలుగు కొంచెం దురద. బంగాళదుంప కావాలంటే డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చామదుంప మాత్రం కంపల్సరీ బాయిల్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి. ఓకే. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. చామదుంప కొబ్బరి ఇగురు రెడీ అండి. వావ్. వేడివేడిగా చామదుంప కొబ్బరి ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చామదుంప కొబ్బరి ఇగురు తయారు చేయు విధానం. ముందుగా ఉడికించిన చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ముందుగా వేయించిన చామదుంపలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కొబ్బరి ఇగురు రెడీ. చామదుంప కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. చామదుంప కొబ్బరి కాంబినేషన్ కొత్తగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వావ్. చామదుంప పైన చక్కగా క్రిస్పీగా, లోపల చక్కగా సాఫ్ట్ గా, అండ్ ఈ ఫ్లేవర్స్ అన్ని యాడ్ అయ్యి కొబ్బరితో తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. అవునండి. నార్మల్ చామదుంప కూర చేస్తే జిగురు జిగురు లేకపోతే పులుసులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఫ్రైస్ అనేది చాలా తక్కువ, ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు. సో ఇలా కనుక చేసుకుంటే హ్యాపీగా తీసుకొని తినేయచ్చు. డైరెక్ట్ కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. వావ్, సూపర్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. అండ్ రవలి గారికి కూడా చాలా థ్యాంక్స్. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరచేతులు మొరటుగా మారినట్లయితే బంగాళదుంపల్ని ఉడికించిన నీళ్లలో చేతుల్ని కొద్దిసేపు ఉంచినట్లయితే అరచేతులు మృదువుగా ఉంటాయి. చామదుంప కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మధురం మధురంలో ఈ రోజు మనం టేస్టీ పొంగలి చూడబోతున్నామండి. దేంతో తెలుసా? అటుకులతో. అటుకుల పొంగలి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు మధురంలో అటుకుల పొంగల్ చేయబోతున్నారు. అవునండి. అటుకులతో పొంగలి టేస్ట్ బాగుంటుందండి? చాలా బాగుంటుంది. అంటే దీంట్లో నేను కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తాను.
ఓకే, నార్మల్ గా పొంగల్ అంటే మనం రైస్ తో ఎక్కువగా నెక్స్ట్ పెసరపప్పు ఇలా ఎక్కువగా చేసుకుంటూ సో ఉంటాం. ఇక్కడ అటుకుల కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో నేను ఇలా తయారు చేసి చూస్తాను. ఓకే, మరి అటుకుల పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అటుకుల పొంగలికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము తగినంత, యాలకుల పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. అటుకుల పొంగలి. వావ్. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసుకున్నామండి. ఓకే, సో స్వీట్ కాబట్టి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్. నెయ్యి వేసుకుని సో నార్మల్గా ఇలా చేసుకుంటూ ఉంటారా లేకపోతే మీరే చూపిస్తున్నారా రాజు గారు? అటుకులతో చాలా తక్కువ అండి. చాలా తక్కువ కదా. గోధుమ రవ్వతో కూడా చేసుకోవడం చూసాం. ఎస్. అటుకులతో కొత్తగా డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో కావాల్స్తే ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకుని కూడా వేసేసుకోండి. ఓకే, సో స్వీట్స్ లో ఎండు కొబ్బరి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో రైస్ తినము అని ఒట్టు పెట్టుకున్న వాళ్ళు హ్యాపీ ఇలా చేసుకుని తినొచ్చు స్వీట్ కూడా. సో ఇది కూడా కొంచెం లిమిట్. యా. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలండి. ఓకే, నేతిలో ఇలా డైరెక్ట్ గా పాలు పోసేయచ్చా? పోసే గిరడం లాంటివి ఉండవా? ఏముంటుంది. ఓకే, అంటే పాలు పోయాం టక్మని ఇందులో వేస్తే విరిగిపోతాయని భయపడుతూ వేస్తూ ఉంటారు కదా. ఏం ప్రాబ్లం లేదు. ఓకే, పాలు కొద్దిగా మనకు మరగాలండి. ఈ పొంగల్లో పాలు కూడా వేస్తారా? పొంగల్లో పాలు వేస్తే బాగుంటుంది. కంపల్సరీ వేస్తారా? మీరే వేస్తారా లేకపోతే నార్మల్ గా అందరూ వేస్తారా? అంటే కొంతమంది వేయరు. ఓకే. ఓకే, ఇవి కూడా మరుగుతున్నాయి కదా. సో ఇది పెసరపప్పు ఆల్రెడీ ఉడికించేసి పెట్టేసుకున్నాం. ఓకే, చాలా మెత్తగా ముద్దలా ఉడికించేసారు కదండి. అంటే కొంచెం లైట్ పప్పు తెలుస్తూ ఉండాలి. ఓకే, సో మరి మెత్తగా కాకుండా పప్పుగా ఉడికిస్తే బాగుంటుంది. తినేటప్పుడు అలా కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుందండి. అలాగే అటుకులు అలాగే వేసుకుంటాం. దొడ్డ అటుకులు అండి ఇవి? ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, మరి కొంచెం ఎక్కువగా తెలియాలి అంటే దొడ్డ అటుకులు తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ అయినా తీసుకోవచ్చు. నార్మల్ అయినా తీసేసుకోవచ్చు. మరమరాలతో కూడా చేసుకోవచ్చా అండి? పొంగలి బాగుంటుంది. అంటే కొంచెం ముద్దగా వస్తుంది. ఓకే, అటుకులు అయితే ఎంత ఉడికినా మనకి ఆ లేయర్ అనేది సెపరేట్ గా తెలుస్తూ ఉంటుంది. మరమరాలు అయితే విరిగిపోతాయి కదా. కొంచెం ముద్దలు అయిపోయి విరిగిపోయి ముద్దలు అయిపోతాయి. ఓకే, సో ఇదే బెటర్. ఓకే, సో ఇక్కడ పాలు సరిపోయాయి. సో ఇంకొంచెం అవసరం అనుకుంటే కొంచెం పాలు కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో స్వీట్ చేసుకుంటాం కాబట్టి పాలే పోసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. సో ఇది కొంచెం మనకు దగ్గరికి కావాలండి. అవునా? ఆలో మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పింగాణి సామాన్ల పైన మరకలు పడినప్పుడు బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ నీళ్లతో మరకల్ని తుడిచేస్తే ఆ మరకలు ఈజీగా వదిలిపోతాయి. చిట్కా చూసారు కదా, చక్కగా దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో ఇది మనం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి కదండి అడుగంటకుండా. అటుకులు కాబట్టి కొంచెం అడుగంట. ఓకే, బెల్లం తురుముంది. ఓకే, కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో దేంతో అయితే ఇష్టపడతారో దాంతో చేసుకుంటే అయిపోతుంది. పంచదార లేకపోతే బెల్లం. నేను హ్యాపీ మనం ఓట్స్తో కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. యాలకుల పొడి. ఓకే, సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పాను కదండి. మిరియాలు. తీపిలో ఘాటు. సో ఇవి అప్పటికప్పుడు మనం క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఆ ఘాట్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. బెల్లం అది ఈజీగా మెల్ట్ అయిపోతుందా అండి? మెల్ట్ అయిపోతుంది. ఆ వేడికి అనేది బాగా కరిగిపోతుంది. సో దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. ఓకే, అవి మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో మిరియాల ఘాటు తెలుస్తుంది కదా. ఎస్, బెల్లం కూడా మంచి కలర్ లో ఉండింది. కలర్ కూడా బాగా వచ్చింది కదండి. బాగుంది. ఓకే, ఎస్, రెడీ అండి. మంచి వాసన వస్తుందండి.
ఆ బెల్లం వేశారు కదా చక్కగా నేతిలో మెల్ట్ అయిపోయి కలర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంత్ బేబీస్ కి కూడా తినిపించేయచ్చు కదండి ఇది. చూసి అంటే దీంట్లో మిరియాలు అవి ఉన్నాయి కదా, మిరియాలు ఒకటి లేకపోతే ఇంకొంచెం మెత్తగా మెదిపేసి తినిపించచ్చు. పై నుంచి మనం ముందుగా వేసుకున్న కొంచెం డెకరేషన్ కొంచెం అట్రాక్టివ్ గా. ఓకే, అటుకుల పొంగలి రెడీ అండి. వావ్, వేడి వేడిగా అటుకుల పొంగలి రెడీ. మరి మాకు కారం చేసి చూపిస్తారా? ఓకే అండి. ఓకే, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి ఇక్కడ. సింపుల్ గానే చేస్తున్నాను. ప్లేట్ డెకరేషన్ కి మష్రూమ్ షేప్ లో కట్ చేస్తాను. మష్రూమ్ షేప్ లో. ఓ, నార్మల్ గా ఇలా స్లాంగ్ గానే ఉంటుంది. ఇది స్టెమ్స్ అండి. ఓకే, సో కలర్ కూడా అందుకని చెప్పేసి బ్రౌన్ రెడ్ తీసుకున్నారా? అంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని స్టెమ్ లా తీసుకున్నాం. ఇక్కడ కొంచెం అంచులు కట్ చేసుకున్నాం. హాఫ్ సర్కిల్. ఓకే ఓకే, కొంచెం ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇంక రెండు కొంచెం చిన్న చిన్న సైజ్ తీసుకున్నాను. స్టెమ్ కూడా చిన్న సైజ్ లో తీసుకున్నారు కాబట్టి ఒక్క బ్రెడ్ స్లైస్ లో ఎలా చేస్తారండి? సో ఫస్ట్ మనం దీంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూన్ షేప్ లో మనం తీయాలి. ఓకే, వావ్. ఓకే, సింపుల్ గా ఇలా చేసి చూడడానికి కూడా చాలా బాగుంది అది. సూపర్, వావ్. చక్కటి కార్యంతో పాటు అటుకుల పొంగలి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. అటుకుల పొంగలి తయారు చేయు విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరిగాక ఉడికించిన పెసరపప్పు, అటుకులు వేసి తగినంత నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, మిరియాల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల పొంగలి రెడీ. అటుకుల పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే, ఎలా ఉంది? చాలా 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 టేస్టీగా ఉంది. మిరియాల ఘాటు తెలుస్తుంది కదా. మిరియాల ఘాటు కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రైస్ కి అండ్ దీనికి నాకు పెద్ద తేడా ఏం తెలియట్లా. సో రైస్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ అటుకులతో తినేయచ్చు. మనకు అదే టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ మీరు వేసిన మిరియాల ఘాటు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ, సో ఈ స్వీట్నెస్ లో అక్కడక్కడ మిరియాలది అది కూడా మీరు కచ్చపచ్చగా దంచారు కదా, అక్కడక్కడ నవ్వుతుంటే బాగుందండి ఆ ఘాటు కూడా. చాలా టేస్టీగా ఉంది. వావ్, అటుకుల పొంగలి చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసేద్దామా? మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఇందిర. ఇందిర గారు ఎక్కడి నుంచి వచ్చారండి? చింతల నుంచి. చింతల నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హమర్ జహాన్. అమర్ జహాన్. హమర్ జహాన్. హమర్ జహాన్. సారీ అన్న తప్పు పలుకుంటే. హమర్ జహాన్. హమర్ జహాన్. ఓకే, అంతేనా? ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? బ్యూటిషియన్ అండి. బ్యూటిషియనా? అందుకే చాలా బాగున్నారు మీరు, అని బాగా చేస్తున్నారు. ఓకే. సో ఇంట్లో వంటలు చేయడానికి టైం ఉంటుందా? ఉంటుందండి. మీరే బాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్తారా? నేనే చేసేసుకున్నాను. ఓకే. మీ ఇద్దరు పరిచయం ఉందా?
ఉందండి. ఉందా? ఇక్కడే పరిచయం ఇక్కడే పరిచయం. ఓకే 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 ఓకే. మరి ఇద్దరు ఇట్లా ఎవరు వంట చేస్తారు? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? వెజ్ బటర్ దోశ. వెజ్ బటర్ దోశ. వావ్, దోశలు అంటే నాకు చాలా ఇష్టం, దాంట్లోనూ వెజిటేబుల్స్ తో. ఓకే, మరి వెజ్ బటర్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ బటర్ దోశకి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు అరకప్పు, బియ్యం 1 కప్పు, అటుకులు గుప్పెడు, మెంతులు 1/2 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు అరకప్పు, తరిగిన బీన్స్ అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. హమర్ జహాన్ గారు కరెక్ట్ చెప్పానా? ఓకే, చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి? ఆనియన్స్ తో సహా కట్ చేసిన వెజిటబుల్స్ అన్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలా? ఫస్ట్ మిక్స్ ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆనియన్స్. ఓకే, ఇన్ని వెజిటబుల్స్ తో దోసనా? అవునండి. పైనుంచి కదా వేసేది మీరు? పైనుంచే. ఓకే, బీన్స్ వేస్తున్నాను ఇప్పుడు. ఓకే, టమాటోస్. ఓకే, క్యారెట్ తురుము. క్యారెట్ తురుము. ఓకే, తరిగిన కొత్తిమీర. ఓకే, తరిగిన పుదీనా లీవ్స్. పుదీనా ఆకులు. ఓకే, ఈ ఫ్లేవర్ అన్నిటిని డామినేట్ చేసేస్తుందిగా పుదీనా. ఇదేంటి? పచ్చిమిరపకాయ పేస్ట్. అందులో ఏమైనా యాడ్ చేశారా? జస్ట్ సాల్ట్ ఉంది, కొద్దిగా సాల్ట్. కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరిగింది కూడా వేసుకోవచ్చు, కానీ నేను పేస్ట్ వేస్తాను. సో పచ్చిమిర్చి పేస్టే బెటర్, ఎందుకంటే పచ్చిమిరకాయలు అయితే ఏరుకొని తినాలి. పేస్ట్ వేసుకున్నాను. తగినంత ఉప్పు. ఓకే, సో ఈ వెజిటబుల్స్ కి సరిపడ ఉప్పు సరిపడే. ఓకే, అలా తెలిసిపోతుందా మీకు వేస్తే? తెలిసిపోతుంది. ఇదేంటి? బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, మిరియాల పొడి. ఇది మీ సొంత క్రియేషనా? అవునండి. అవునా? ఓకే, భలే గుర్తుపడతారు. అంటే డిఫరెంట్ గా ఉంటాను. వీటికి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో అయిపోయిందా? మిక్స్ చేసినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఆన్ చేసుకోవాలండి. ఓకే, సో ఇదేంటి? దోశ పిండా? ఇది దోశ. ఇది కూడా ఎలా చేశారో చెప్పేయండి. ఇది బియ్యం, మినపప్పు, అటుకులు, మెంతులు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, అందులో కొంచెం సాల్ట్ కలుపుకున్నాను. కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాను. ఓకే, సో ఇదేంటి? బటర్ మెల్ట్ చేసుకోవడం, పైనుంచి వేయడానికి. సో ఇక్కడ మెల్ట్ చేద్దాం. ఎక్కువ హీట్ అయిపోతుంది. సో ఇది మెల్ట్ చేయనా? సరిపోతుందా ఇంత? సరిపోతుంది. ఓకే, మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయిన తర్వాత చేయాలా? ఇక్కడ నుంచి వేసేయడమే. సో ఇలా కొత్త కొత్త అన్ని ట్రై చేయడం మీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి, చేస్తూ ఉంటాను. అన్ని చేస్తూ ఉంటారు ఇలాగా. మీకు తెలుసా ఇది? ట్రై చేయండి, చూస్తుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ట్రై చేద్దాం. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఓకే, ఇది మెల్ట్ అయిపోయిందండి. అది మెల్ట్ అయిపోయింది కదా. దోశ పాన్ మీద వేసేయడం. ఓకే, సో కొంచెం మందంగానే వేసుకోవాలా ఇది? లైట్ గా. ఓకే, సో ఇందాక మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ వేసేసుకోవడం. అన్ని దీనిపైన వేసుకోవాలి. ఓకే, ఈ బటర్ ఇందులో వేసేస్తున్నాను నేను. ఓకే, సో బటర్ తో అయితే టేస్ట్ బాగుంటుందా? బటర్ తో అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న బటర్ దీనిపై నుంచి వేసేయాలి. ఓకే, సో ఇది బటర్ తోనే బాగుంటుంది అంటారు? బటర్ తో బాగుంటుంది. ఓకే, కావాలంటే మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ ఆయిల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ లో బాగుంటుంది. వుడెన్ స్టిక్ ఉంది, తీసుకోండి. ఇది చూస్తుంటే పిజ్జా అనిపించట్లా, పిజ్జా పెనం మీద కాల్చుకున్నట్టుగా లేదు. అదే, దీనిపైన కవర్ చేయడానికి మూత పెట్టాలా? అవునండి. పెట్టేయమంటారా? పెట్టేసాను. ఓకే, సో మీరు బ్యూటీషియన్ అన్నారు కాబట్టి మాకు మంచి టిప్స్ చెప్పకూడదు ఇది వేగేలోపు? ఓకే, చెప్పండి. మీ హెయిర్ కి షైన్ రావాలా అని అంటే ఇప్పుడు లేదా?
ఊరికే ఓకే ఓకే. షైన్ రావాలంటే టీ డికాషన్ తో వాష్ చేసుకోవచ్చు. టీ డికాషన్ తో వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసేయాలి. ఓకే. వాటర్ పోసినా ఓకే, అలాగే వదిలేసినా ఓకే. అప్పుడు స్మెల్ వస్తుందేమో. ఏం రాదు వితౌట్ షుగర్. ఓ సో ఇదేదో బాగుంది. ఇంకా స్కిన్ ఏంటి మీది డ్రైయా ఆయిలీయా? ఆయిలీ అనిపిస్తుంది. ఆయిల్ అయితే ఆయిలీ స్కిన్ కంటే ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. హనీ 2-3 drops ఆఫ్ లెమన్ అలా వేసి ప్యాక్ వేసుకోవచ్చు. ఓన్లీ హనీ 2-3 drops ఆఫ్ లెమన్ వేసి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే బాగుంది టిప్స్. ఇప్పుడు సమ్మర్ లో అందరికి అలానే అయిపోతుంది కాబట్టి అందరూ ట్రై చేయండి. సిమ్ లో హైలో పెట్టినా లైట్ మూత తీసేయమంటారా ఉంచేనా? ఉండండి. బీన్స్ అవన్నీ వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం మగ్గుతాయి అంటారు. ఓకే తీనా? తీయండి. ఓ రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయిందా? అయిపోయింది. వావ్ అయిపోయింది. ఓకే అండి కొంచెం మళ్ళీ టర్న్ చేసి వేసుకోవాలి. ఓకే ఎంత బాగుందో కదా, కరెక్ట్ గా కాలేదు, నీట్ గా. కొంచెం హైలో పెట్టినా ఇప్పుడు పెట్టచ్చు. ఆల్రెడీ చక్కగా మూత పెట్టినందుకు వెజిటబుల్స్ అన్ని కూడా మగ్గిపోయాయి కాబట్టి లైట్ గా కొంచెం అటుపక్క కూడా కొంచెం కాలితే మనకి దోశ రెడీ. అవును, ఈ దోశలు కొంచెం ఎర్రగా వచ్చాయి. ఎర్రగా ఎందుకు వచ్చినట్టు? ఇందులో మెథి ఉంది కాబట్టి. మెంతులు ఉన్నాయి కదా. మెంతులు ఉన్నాయి. ఓకే స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేస్తాను. సో మెంతులు వేసినందుకు మనకి కలర్ వచ్చిందంటారా? కలర్. ఓకే అయిపోయిందా మీ దోశ? అయిపోయిందండి. బటర్ వేయాలా? వేయచ్చు. మీ ఇష్టం, మీకు ఇవ్వాలా అని అడిగాను నేను. ఓకే వేస్తారా వద్దా అనేది మీ ఇష్టం. వేసేస్తాను. అయిపోయిందా? అయిపోయిందండి. దీనిపైన టమాటో సాస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా లేదు. ఓకే అదే ఆప్షన్. ఓకే సో సాస్ కూడా ఆఫర్ చేశారు. ఓకే ఇప్పుడు మీ దోశ రెడీయా? రెడీ అండి. ఓకే వేడివేడిగా వెజ్ బటర్ దోశ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ బటర్ దోశ తయారు చేయు విధానం. ముందుగా మినపగుళ్ళు, బియ్యం, అటుకులు, మెంతులు నానబెట్టి రుబ్బి దోశ పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా వేసి పైనుండి వెజ్ మిశ్రమం ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, వెజ్ బటర్ దోశ రెడీ. మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖం తాజాగా ఉండాలంటే క్యారెట్ రసం అలాగే యాపిల్ జ్యూస్ ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే స్కిన్ తాజాగా ఉంటుంది. తయారీ విధానం చూసారుగా. ఓకే ఇంద్ర గారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సోయా బొబ్బర్ల బిర్యానీ చేస్తాను. సోయా బొబ్బర్ల బిర్యానీ కొత్తగా ఉందండి. ఓకే మరి సోయా బొబ్బర్ల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా బొబ్బర్ల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన బీన్స్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ధనియాల పొడి 1 టీ స్పూను, నెయ్యి 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఇంద్ర గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ తీసుకోండి, వెలిగించండి. ఓకే ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి. బిర్యానీ నెయ్యితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా టేస్ట్? చాలా బాగుంటుంది. కానీ బిర్యానీలో బొబ్బర్లు అనేది కొత్తగా ఉందండి. కొత్తగా ఉంటుందని ట్రై చేశారా? ఏమంటేనా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదండి, నేను ఓన్ గా తయారు. అవునా? కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె. ఓకే కంప్లీట్ గా నెయ్యితో చేసుకోకూడదా? మరి కమ్మదనం ఎక్కువైపోతుంది కదా. నెయ్యి కాయిన తర్వాత మసాలా దినుసులు. ఓకే అయిపోయిందండి, అయిపోయింది. బిర్యానీ ఆకు, షాజీరా, హోల్ గరం మసాలా. ఓకే హౌస్ వైఫ్ అన్నారు. ఎంతమంది పిల్లలండి మీకు? పాప, బాబు. సో ఒక పాప, ఒక బాబు. ఓకే
వాళ్ళ కోసం ఇలా స్పెషల్ సార్. చిన్న పిల్లలు కదండి, ఇంకా చిన్నపిల్లల ఎంత ఏజ్? 2 years 3 years. 2 years 3 years? అవును, ఇవన్నీ మీరే చేసుకుని తింటారా? మా హస్బెండ్ నేను. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఓకే, వేసే. సో బిర్యానీ అనగానే ఉల్లిపాయలు అలా పొడుగ్గానే కట్ చేస్తారు కదా చక్కగా. మీరు బిర్యానీ బాగా చేస్తారు కదా. గ్రీన్ చిల్లీ. ఓకే, పచ్చిమిరపకాయలు. ఈ హోల్ గరం మసాలా వేసిన వెంటే బిర్యానీ రెడీ అవుతుంది అని తెలిసిపోతుంది కదా మనకి. సో ఇక్కడ ఏమో మీది దోశ, ఇక్కడేమో బిర్యానీ. ఏది బాగుండొచ్చు రెండిట్లో? ఏదైనా ఓకే కదా, రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పండి మీరు. బిర్యానీ బాగుంటుంది. బిర్యానీ బాగుంటుందా? అయ్యా ఈవిడే చెప్పేస్తారు బిర్యానీ బాగుంటుందని. బిర్యానీ అంటే మీకు ఇష్టమా ఏంటి? అది. తర్వాత బీన్స్ వేసుకో. ఓకే, సో చక్కగా చిన్నగా కట్ చేసిన బీన్స్ వేశారు. సో ఇక్కడ బిర్యానీ దోశ అని పాయింట్ కాదు, టేస్ట్ ఏది బాగుంది అనేది పాయింట్. తర్వాత టమాటా ముక్కలు. ఓకే, అండ్ వెరైటీ కట్ చేశారు టమాటా ముక్కలు. ఏదో ఎలాగో మగ్గిపోతాయని కట్ చేసినట్టుంది, అంతేనా? అలాగే కట్ చేశారంట. నార్మల్గా బిర్యానీ అనగానే టమాటా ముక్కలు పెద్ద సైజులోనే వేస్తారు కదా. ఇప్పుడు సోయా వేయాలి. ఓకే, మీల్ మేకర్ వాటర్లో డిప్ చేసి తీసారా? బిర్యానీలో మీల్ మేకర్ ఓకే, కానీ బొబ్బర్లు ఏంటి? ఎలా వచ్చింది మీకు ఐడియా? అందరూ రొటీన్ గా చేస్తారు కదండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? బిర్యానీ అంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి. సో అందులో బొబ్బర్లు వేస్తే బొబ్బర్లు కూడా హ్యాపీగా తినేవచ్చానా? తర్వాత బొబ్బర్లు వేయాలి. ఓకే, ఉడికించారా? ఉడికించి పెట్టుకోండి. ఓకే, బొబ్బర్లు వేయగానే స్మెల్ చాలా బాగుంది కదా. ఇప్పుడు బాగుంది కదా అంటే వీళ్ళు టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇలాగా బాబా ఈవిడే బాగుంది అంటున్నారు ఏంటి? అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ మిక్స్ చేశారా ఇందులో? ఓకే, హ్యాపీగా మనం బొబ్బర్లు మీల్ మేకర్ కాంబినేషన్ లో కర్రీ కూడా చేసుకోవచ్చు అయితే ఇలా చూస్తే. చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేయాలి. ఒకసారి మూత పెట్టాలా? మూత పెట్టి మీరు మాకు టిప్స్ చెప్పాలి. చెప్తారా? అయితేనే మూత. ఇప్పుడు చెప్పండి. గొంతు ఎప్పుడన్నా నొప్పిగా ఉంటే అల్లం కషాయం చేసుకుని తాగితే నొప్పి పోతుంది. అల్లం కషాయం ఎలా చేస్తారు? అల్లం తొక్కు తీసేసి బాగా గ్రైండ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్కి చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి తాగితే గొంతు నొప్పి అనేది పోతుంది. చిట్కా బాగుంది. తీసేటట్టు ఇంకా చిట్కా లెక్కర్లా. ఓకే, ఇప్పుడు ధనియా పౌడర్. ధనియాల పొడి. ఓకే, ఇలా కేవలం మసాలా అంటే కేవలం ధనియాల పొడి ఒకటేనా? ఇంకేమైనా వేస్తున్నారా? ఇంకేం వేయట్లేదు. అప్పుడు హోల్ గరం మసాలా వేస్తారు కాబట్టి అలాగే ఇంకా పౌడర్ ఏమక్కర్లేదు కదా. సాల్ట్ టు టేస్ట్. ఉప్పు అలా వేసేస్తారా? తెలిసిపోతుందా? తెలుసు. పక్కా అంతేనా? సరిపోతుంది. ఇంత బిర్యానీకి ఇంతే ఉప్పా? సరిపోతుంది. ఏమంటారు ఆడియన్స్ పోల్? ఉప్పు సరిపోతుందా సరిపోదా? సరిపోతుంది. మీరు టేస్ట్ చేశాక చూడండి. ఎలాగో టేస్ట్ చేశాక చూస్తాం. మీరు గెస్ట్ చేస్తారని చెప్తున్నా. సరిపోద్దా? రైస్ లో ఆల్రెడీ వేస్తారా? వేసారా? అయితే సరిపోద్ది. నేను చెప్తాను. రైస్ లో ఆల్రెడీ వేసి తర్వాత కొత్తిమీర. ఇప్పుడు వంటలు ఎంత అలవాటు లేకపోతే ఏది తీసినా ఇలా ఆ గరిటతో ఇలా వేసేస్తున్నారు. పుదీనా ఉండాల్సిందే కంపల్సరీ. ఒకసారి మూత పెట్టి. మూత పెడితే మళ్ళీ చిట్కా చెప్పాలండి. చెప్తారా? అయితే చెప్పండి. మనం ఎక్కువ మిల్టాని మిట్టి రాసుకుంటాం కదా, ముల్తాని మట్టి. అందులో టమాటా జ్యూస్ ఒకటి, క్యారెట్ జ్యూస్ ఒకటి, 2 యాడ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది.
మ్యాష్ చేసి ఫేస్ ప్యాక్ లో యూజ్ చేయాలా? ఒక నిమిషం, బ్యూటిషియన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి కనుక్కుంటున్నాను. ఏమంటే ఎవరు చెప్పింది ఓకేనా? ఓకే. ముల్తాని మట్టిలో టొమాటో జ్యూస్, క్యారెట్ జ్యూస్, ఆయిల్ వాటర్ కానీ రోజ్ ఉంటాయి. వాటర్ కానీ యాడ్ చేయకుండా అవి కొద్దిగా యాడ్ చేసుకొని ప్యాక్ లో వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే బాగుంటుంది, డ్రై ఫేస్ వాళ్ళకైతే బాగోదు. మీరు కరెక్ట్ చెప్పారు, ఆవిడ క్లారిటీ ఇస్తారు. ఓకేనా? ఆయిలీ స్కిన్ అయితే అలా చేయండి, బాగుంటుంది. తీసేద్దామా? ఓకే, అయిపోయిందా? రైస్ వేయ, ఆఫ్ చేసేనా? రైస్ వేయ. ఓకే, రైస్ అంటే ఆల్రెడీ ఉడికించి తీసుకొస్తారా? ఉడికించి తీసుకో. ఒకవేళ రైస్ ఇందులోనే ఉడికించాలంటే సో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత వాటర్ పోసి ఇందులో ఉడికించుకోవాలి. 1 కప్ రైస్ కి 2 cups వాటర్ అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వేసేసుకుంటారు. సో ఇదంతా ఇలా కంప్లీట్ అయిన తర్వాత వాటర్ వేసి మనం రైస్ వేసుకోవాలి, బియ్యం. అప్పుడు ఉడికిపోయి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దాన్ని పట్టాలి. లేదు తొందరగా అయిపోవాలంటే రైస్ మీరు ఉడికించినట్టుగా సపరేట్ గా ఉడికించి పెట్టుకోవాలి. అంతేనా? వేసేయండి. మీ బౌల్ బాగుందండో. ఈ రైస్ లో ఏమన్నా యాడ్ చేశారా? మసాలా వేసాను. రైస్ లో మసాలా, గరం మసాలా, షాజీరా కనిపిస్తోంది, షాజీరా, లవంగా, ధనియా. మరి బిర్యానీ అంటే మాత్రం ఇంత మసాలా వేయాలా? లేదండి, ఫ్లేవర్ పడుతుందని. ఓ, ఇక్కడ ఎలాగో టైం ఉండదు కాబట్టి మీరు ఆల్రెడీ అందులో మసాలా వేస్తే. ఉప్పు కూడా వేసారా? లైట్ గా. ఇన్స్టాల్మెంట్ లో వేస్తున్నారు ఎందుకండి? ప్యాన్ సరిపోతుందో లేదా అని. అవునా, మా ప్యాన్ సరిపోతుందండి. ఓ, కలుపుకుంటారా? సారీ. సో రైస్ కనుక ముందే ఉడికించి పెట్టుకునేటట్టయితే మసాలా దినుసులు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించినట్టయితే ఆ రైస్ కూడా చక్కగా ఫ్లేవర్స్ అని పట్టుకుంటాయి కదా. లేకపోతే ఇదంతా చక్కగా టేస్టీగా ఉంటే రైస్ మాత్రం చప్పగా ఉంటుంది. అలా కాకుండా బాగా చేసేది. బాగుంది ఐడియా, బాగుంది కదా చూడడానికి. మీల్ మేకర్ అమ్మో బాగుంది అని నేను ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను. బాగుంది. అయిపోయిందా? స్టాప్ చేసేనా? అయిపోయిందండి. వావ్, ఆ బౌల్ ఇవ్వరా ప్లీజ్. అక్కడ గరిట ఉంది, తీసుకొని ఇందులో వేసేయండి. బొబ్బర్లతో బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూసి మీరే చెప్పాలి. ఓ, సో రెడీయా మీ బిర్యానీ? రెడీ అండి. వావ్, వేడివేడిగా సోయా బొబ్బర్ల బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. సోయా బొబ్బర్ల బిర్యానీ తయారు చేయు విధానం. బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, ఉప్పు వేసి ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక తరిగిన బీన్స్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మీల్ మేకర్, ఉడికించిన బొబ్బర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా బొబ్బర్ల బిర్యానీ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ముందుగా మీరు వెజ్ బటర్ దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మీ పేరు చెప్దాం అనుకున్నాను, ఏదైనా మిస్టేక్ ఉంటుందేమో అని చెప్పేసి అయిపోయా. మీ పేరు చెప్పరా రాజు గారికి? అమర్ జహాన్ గారు చేశారండి వెజ్ బటర్ దోశ. వావ్, ఎలా ఉంది? మీరు అనుకున్నట్టుగా వచ్చిందా? ఓకే రాజు గారు, నెక్స్ట్ సోయా బొబ్బర్ల బిర్యానీ. బొబ్బర్లతో బిర్యానీ కొత్తగా ఉందండి. మీరు కూడా తీసుకోండి. ఇంద్ర గారు టేస్ట్ చేయండి, మనం కూడా టేస్ట్ చేద్దాం. సో రెండు కూడా టేస్ట్ చేశారు. రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది మీరు చెప్పాలి.
సో అంటే ఈరోజు రెండు కూడా అంటే కొంచెం డిఫరెంట్ గా వెళ్తాను. అవును. సో రెండు కూడా బాగుంది. ఈ దోశ బాగుంది, అలాగే బిర్యానీ. సో రెండిట్లో కంపేర్ చేసి చెప్పాలంటే బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ టేస్టీగా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది అండ్ బొబ్బర్లతో అనేది మంచి కాన్సెప్ట్. ఆ బొబ్బర్లు ఏంటంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. సో ఈ మసాలా దినుసుతో పాటు కలిసేసి చాలా బాగుంది. చాలా బాగుంది. వావ్, దీంట్లో కంగ్రాట్స్. కూడా ఇంకొంచెం ఏదైనా మీరు స్పైస్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్స్ ఇంకేదైనా యాడ్ చేస్తే దీంట్లో ఇందాక మీరు అన్నట్టుగా క్యాప్సికమ్ లాంటిది కానీ యాడ్ చేస్తే బాగుంటుంది. యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే క్యారెట్, బీన్స్, టొమాటో అనేది చాలా కామన్. సో కొంచెం మీరు అలా కూడా ట్రై చేసి చూడండి. వేస్తాను. ఓ, ఎక్కడ చేయాలో అక్కడ చేయలేదు మీరు. ఎనీవే నో ప్రాబ్లం, మీది కూడా చాలా బాగుంది. ఇందిరా గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మీ బిర్యానీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి. మరి బిర్యానీలో ఇలా కూడా చేసుకోవచ్చని మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్స్ అండి. ఇలా రండి. థ్యాంక్ యూ. జహాన్ గారు, మీరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మంచి దోశ మీరు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంట వచ్చేసారుగా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. యాపిల్స్ ని నిల్వ ఉంచేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంచాలి. ఎందుకంటే అలా అంటుకున్నట్లయితే ఆ రాపిడి వల్ల యాపిల్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా దూరంగా ఉంచితే యాపిల్స్ ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి. ఈరోజు వంటలన్నీ చూశారు కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటల్లో చూసిన చామదుంప కొబ్బరి ఇగురులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. దుంపకూరలు మంచివి, కానీ ఇలా కాదు. సరిగ్గా ఇలా చేసుకుంటేనే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే బంగాళదుంపల కంటే కూడా ఎక్కువ క్యాలరీలు ఉంటాయి చామదుంపల్లో. దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటూ మళ్ళీ కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నో డౌట్ చాలా రుచికరంగా ఉంటుంది, బట్ హై క్యాలరీ కూడా. దీని బదులుగా మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఈ చామదుంపలు ఏదైనా బంగాళదుంపలు కానీ బీట్రూట్ కానీ కుక్కర్లో ఉడికిచ్చామనుకోండి, జస్ట్ ఒక విజిల్తో చక్కగా మనకు మరీ అలా మ్యాష్ అయిపోయినట్టు మెత్తగా కాకుండా ఒక కరెక్ట్ ఉడికిపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం కట్ చేసి ఇదే రకంగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్తో మనం ఫ్రై చేసుకొని తర్వాత కొబ్బరి వేసుకుంటే 100% మనకు డీప్ ఫ్రైలో ఎలా ఉంటుందో ఇంచుమించు. డెఫినెట్గా డీప్ ఫ్రై రుచి వేరే, దీని రుచి వేరే. ఇదే ఇంకా బాగుంటుందని కూడా నా అభిప్రాయం. ట్రై చేసి చూడండి. ఇక మధురంలో చూస్తే అటుకుల పొంగలి అంటే పొంగలే సూపర్. అంటే పొంగలి బై నేచర్, అంటే దాన్ని క్రియేట్ చేసి మనం వండుకునే విధానమే ఎక్సలెంట్ అనమాట. పిండి పదార్థాలు, తర్వాత మాంసకృతులు, తర్వాత ఫ్యాట్, వెజిటబుల్ అన్నీ భలే కరెక్ట్గా కుదురుతాయి అన్నమాట అందులో. సో అటుకులతో చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా టాప్. అటుకుల్లో కూడా మనకు వెరైటీలు ఉంటాయండి. అంటే వైట్ రైస్తో చేసిన అటుకులు కానివ్వండి, పఫ్డ్ రైస్. బేసిక్గా అటుకులు అంటే పఫ్డ్ రైస్. సో దాని చేసింది కానీ, లేకపోతే కొద్దిగా ఎర్రగా అంటే ఎర్ర బియ్యంతో చేసిన అటుకులు కానివ్వండి, అవి ఇంకా మంచిది. సో వాటితో పాటు ఇలా పొంగులు చేసుకోవడం ఇది ఒక వెరైటీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటల్లో చూసిన సోయా బొబ్బర్ల బిర్యానీ. సోయా బొబ్బర్లు రెండు కూడా ప్రోటీన్ బాగా పుష్కలంగా ఉంటుంది. ఎక్కడైతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో అక్కడ జీర్ణం అవ్వడం కాస్త కష్టం. అంటే అన్నిటికంటే కూడా మన పిండి పదార్థాలు త్వరగా జీర్ణం అయిపోతాయి. తర్వాత కొవ్వు కూడా పర్వాలేదు, కొంచెం ఇబ్బంది పడినా జీర్ణం అవ్వడం సులభం. ఈ ప్రోటీన్ ఉంది కదా, ఈ ప్రోటీన్ అరిగించుకోవడానికి బాడీకి చాలా ఐటమ్స్ కావాలన్నమాట. దాంతో పాటుగా అదేంటంటే వాటర్ బాగా ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా చక్కగా సోక్ చేయబడినవి అయి ఉండాలి. సో ఈ సోయా బొబ్బర్ల బిర్యానీలో ఇంకో హైలైట్ ఏంటంటే క్యారెట్, తర్వాత బీన్స్ కూడా ఉంది. సో కంప్లీట్గా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్. అంటే మీరు ఇలా ఆలోచించుకోండి, అన్నము అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అంటే ప్రోటీన్కి ఇవి ఉంటాయి. వెజిటబుల్స్ ఎక్కువ 2-3 రకాలు ఉంటాయి. ఇంకా ఆ డిష్ సూపర్ అన్నమాట. అలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. ఇదే రకంగా ఈ వెజ్ బటర్ దోశ కూడా మనకు అదే రకంగా ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, ఇందులో వీళ్ళు అటుకులు వేశారు, కానీ సాధారణంగా కూడా మనం దోశపిండి చేసుకునేటప్పుడు, రుబ్బుకునేటప్పుడు బియ్యము ప్లస్ మినపప్పుతో పాటు మనం కాస్త అటుకులు, మెంతులు ఇలాంటివి వేసామనుకోండి, మనకు ఆ ఫ్లేవరు, తర్వాత ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. సో జనరల్గా కూడా మనం దోశ వేసుకునేటప్పుడు ఈ టిప్స్ ట్రై చేసుకుంటూ ఇలాగే క్యారెట్, బీన్స్, బటర్ తినచ్చు. కానీ జస్ట్ 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 4 రెసిపీస్ కూడా బంపర్ ఆఫర్ అనమాట.
చాలా బాగున్నాయి. 4 కూడా నోట్ చేసుకొని ట్రై చేసుకునే విధంగా ఉన్నాయి. మీరు చూసిన వెజ్ బటర్ దోశ కానివ్వండి, అలాగే సోయా బొబ్బర్ల బిర్యానీ కానివ్వండి, అటుకుల పొంగలి కానివ్వండి, అంటే చామదుంపల కొబ్బరి వేపుడు మీరు అది కొంచెం ఆ చామదుంపలు నేను చెప్పినట్టుగా చేసుకుంటే బంపరే. 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన అటుకుల పొంగలి చాలా బాగుందండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.